హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజు అయితే నేను దోశలలోకి కారప్పొడి చూపిస్తున్నాను. ఇది దోశ పైన వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కారప్పొడి కోసం అనేసి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఒక పెద్ద స్పూన్ వరకు ధనియాలు వేసేసుకున్నాను. వీటిని ఒకసారి ఇలా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇందులోకి సగం స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ వరకు శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఇవి రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు వేసేస్తున్నాను. ఇవన్నింటినీ ఒకసారి స్లిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. ఈ పప్పులన్నీ కూడా లోపల వరకు వేగేటట్టుగా వేయించుకోవాలంటే స్లిమ్లో పెట్టుకుంటే మంచిగా వేగుతుంది. హైలో పెట్టేసి మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకనేసి స్లిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి వీటన్నింటిని కూడా. ఇప్పుడు ఇందులోకి నేనైతే కొన్ని మిరియాలు వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు. ఈ కరివేపాకు అనేది పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఇది పచ్చిగా ఉంటుంది కదా, అందులో ఉన్న వాటర్ అన్ని కూడా పోయేసి డ్రై అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి కరివేపాకును. అలాగే చింతపండు కూడా. ఇందులోకి నేనైతే ఒక 7-8 వరకు ఎండిన మిరపకాయలు వేస్తున్నాను. వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా వేయించుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఎండిన కొబ్బరి వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. ఎండిన కొబ్బరి అనేది ఆప్షన్. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అందుకనేసి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటి కూడా నిదానంగా వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఎందుకంటే స్టోర్ చేసి పెడతాం కాబట్టి ఆయిల్ లేకుండా వేయించుకుంటే ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఈ వేయించుకున్నటువంటిని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా అయ్యేంతవరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసేసిన. అలాగే ఇది చల్లగా అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను. ఇవన్నింటినీ మంచిగా పౌడర్ లాగా పట్టేసేసుకోవాలి, ఇలా నేను చూపించినట్టుగా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం సేపు దీన్ని అలాగే ఉంచేసేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ పట్టడం వల్ల కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకనేసి దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం సేపు చల్లగా అయ్యేంత వరకు ఉంచేసేసుకొని దీన్ని గ్లాస్ బాటిల్లో కానీ లేదా ఏదన్నా నచ్చిన బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసేసుకోవాలండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది అసలు పాడవదు. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టేసేసుకొని ఈ పెనం అనేది మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత దీనిపైన ఈ దోశ పిండిని దోశలాగా వేసేసుకోవాలి. అయితే ఈ కారం పొడిలో నూనె వేయకుండానే వేయించుకోవాలండి. నూనె వేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకనేసి ఆయిల్ వేయకుండానే వేయించుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండిని. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిపైన నుంచి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అందుకని నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువనే వేసుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ దోశ పొడిని ఇందులోకి వేసేసుకోవాలి, కారప్పొడిని. ఈ కారప్పొడి వేయడం వల్ల దోశ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మధ్యలో వరకు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మీకు నచ్చిన చట్నీ, పల్లి చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ ఏదైతే అది పెట్టేసుకొని సర్వ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే మా వీడియోస్ చూస్తారో, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.